మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 8వ అధ్యాయము చదువుకుంటున్నాం. బెన్యామీను కనిన కుమారులలో బేల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అగ్బేలు, మూడవవాడు అహరహు, నాలుగవవాడు నోహ, ఐదవవాడు రాప. బెలకు పుట్టిన కుమారులు అగ్దారు, గేరా, అబిహూదు, అబిషువ, నయమాను, అహోయహు. గేరా షెపుపాను, హూరాము, ఏహూదు కనిన కుమారులు ఉజ్జా, అహిహూదు. వారు గేబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా నుండిరి. నయమాను, అహియా, గేరా అనువారు వారిని మనహతునకు చెరతీసుకొని పోయిరి. గేరా వారిని అచ్చటికి చెరతీసుకొని పోయెను. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హూషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక, తన భార్య అయిన హోదేషునందు ఏవాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, ఎపూజును, షాక్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హూషీము అను దానియందు అతడు అహిటూబును, ఎల్పయలను కనెను. ఎల్పయలు కుమారులు ఎబేరు, మీషాము, షెమేదు. షెమేదు ఓనును, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరీయామును, షమయను, అయ్యాలోను కాపరస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీయులను పారదోలిరి. అహ్యోషాషకు యెరేమోతు, జెబద్యా, ఆరాదు, ఎదెరు, మీకాయేలు, ఇష్పా, ఏహా అనువారు బెరీయా కుమారులు. జెబద్యా మెషుల్లాము, హిజ్కి, హెబెరు, ఇష్మెరై, ఇజ్లియా, యోవాబు అనువారు ఎల్పయలకు కుమారులు. యాకీము, జిక్రి, జిబ్ది, ఎలియేనై, జిల్లేతై, ఎలియేలు, ఆదయ, బెరాయ, షిమ్రాతు అనువారు షీమికి కుమారులు. ఇష్పాను, ఎబెరు, ఎలియేలు, అబ్దోను, జిక్రి, హానాను, హనన్య, ఏలాము, అంతోతియ, ఇపేదెయ, పెనూయేలు అనువారు షాషకు కుమారులు. షంషేరై, షహర్య, అతల్య, యహరెష్య, ఎలీయా, జిక్రి అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనయుండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మయాక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు నూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకెరు అనువారు మిక్లోతు, షిమ్యాను కనెను. వీరును తన సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషూవను, అబినాదాబును, ఎల్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరుబ్బయలు. మెరుబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పిత్తోను, మెలెకు, తరయ్య, ఆహాజు. ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా అలెమెలెతును, అజ్మావెతును, జిమ్రిని కనెను. జిమ్రి మేజాను కనెను. మేజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాసా కుమారుడు. ఎలాసాకు అజేలు కుమారుడు. అజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రికాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్య, ఒబద్యా, హానాను. వీరందరూ అజేలు కుమారులు. అతని సహోదరుడైన ఎషెకు కుమారులు 3. ఊలాము జ్యేష్ఠుడు. యెహూషు 2వవాడు. ఎలిపెలెటు 3వవాడు. ఊలాము కుమారులు విలువిద్య యందు ప్రవీణులై పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులు, కుమారుల కుమారులను గలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు. దేవుడు ఈ 8వ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో నుండి 9వ అధ్యాయము చదువుకుంటున్నాం.
ఈ ప్రకారము ఇజ్రాయేలులందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొని పోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, యూదా వారిలోను, బెన్యామీనీయులలోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులోను, యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతి వాడగు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఓమ్రి కుమారుడగు అమిహూదునకు జననమైన ఉత్తయు, షీలోనీయుల పెద్దవాడైన ఆషాయాము వాని పిల్లలను, జరహు సంతతి వారిలో యెఊయేలు వాని సహోదరులైన 690 మంది, బెన్యామీనీయులలో సెనూయ కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యెహోరాము కుమారుడైన ఇబ్నెయ, మిమిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నియా కుమారుడైన రఘువేలునకు పుట్టిన షెఫట్య కుమారుడగు మెషుల్లాము. వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 956. ఈ మనుష్యులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యోదయ, యెహోయారీబు, యాకీను, దేవుని మందిరములో అధిపతి అయిన అహిటూబు కుమారుడైన మేరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హెల్కీనా కుమారుడైన అజర్య, మల్కినా కుమారుడగు పసూరునకు పుట్టిన ఏరోహాము కుమారుడైన ఆదయ, ఇమ్మేరు కుమారుడైన మెషిల్లెమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరకు జననమైన ఆదియేలు కుమారుడగు మషై. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యములందు మంచి గట్టివారు. మరియు లేవీయులలో మొరారి సంతతి వాడైన హషభ్య కుమారుడగు అజ్రికామునకు పుట్టిన హషుబు కుమారుడైన షమయ, బక్పక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిక్రికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య, యెదుతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమయ కుమారుడైన ఒబద్య, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కనా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్య. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహిమాను అనువారును వారి సహోదరులను. వీరిలో షల్లూము పెద్ద. లేవీయుల సమూహములలో వీరు తూర్పున నుండి రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నవారు. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటివారును వాని సహోదరులకు కోరహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాలెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాల్చుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా నుండెను. మరియు మేషెలెమ్యా కుమారుడైన జకర్యా సమాజపు గుడారం యొక్క ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారిని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరం యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలి కాయు పని కలిగి ఉండెను. గుమ్మముల కావలివారు 4 దిశలను అనగా తూర్పునను, పడమరనను, ఉత్తరమునను, దక్షిణమునను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామముల నుండి 7 దినములకొకసారి వారి యొద్దకు వచ్చుట కద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయులు ఉంచబడి ఉండిరి.
వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరుచుపని వారితే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనుపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని రావలెను. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు ద్రాక్షరసమును నూనెయు ధూపవర్గమును వారి ఆధీనము చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను పరిమళ తైలమును చేయుదురు. లేవీయులలో కోరహు సంతతి వాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్య పిండి వంటల మీద నుంచబడెను. వారి సహోదరులకు కాహాతీలలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండెను. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో నుండిరి. వీరు తమ వంశ పట్టి చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైన వారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మయాకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. నూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదేరు, అహ్యో, జకర్య, మిక్లోతు తరువాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనే కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషూవును, అబినదాబును, ఎప్షేలును కనెను. యోనాతాను కుమారులు మెరిబ్బయలు. మెరిబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పితోను, మెలెకు, తరేయ, ఆహాజు. ఆహాజు యారాను కనెను. యారా అలెమెతును, అజ్మావెతును, జిమ్రిని కనెను. జిమ్రి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. రెఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాషా రెఫాయాకు కుమారుడు. అజేరు అలాషాకు కుమారుడు. అజేలునకు 6 కుమారులుండిరి. వారు అజ్రికాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్య, ఒబద్య, హానాను అను పేర్లు గలవారు. వీరు అజేలు కుమారులు. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో నుండి 10వ అధ్యాయము చదువుకుంటున్నాం. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయగా ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి హతులై గిబ్బోవా పర్వతమందు పడిరి. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబినదాబును, మల్కీషూవను హతం చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండెను. అతడు అంబులు వేయువారి కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచి వేయమని తన ఆయుధములను మోయువానితో ననగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు. గనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయువాడు తెలుసుకొని తానును కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి. మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలును అతని కుమారులు చనిపోయిరనియు లోయలని ఇజ్రాయేలీలందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకునుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలుని అతని కుమారులను గిబ్బోవా పర్వతమందు చచ్చి పడియుండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిష్తీయుల దేశం అంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోగు గుడిలో తగిలించిరి. ఫిలిష్తీయులు సౌలునకు చేసిన దంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి
వారి ఎముకలను యాబేషు నందలి సింధూర వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందునకును, యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందునకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. దేవుడు ఈ 10వ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 8, 9 మరియు 10వ అధ్యాయము చదువుకోవటానికి దేవుడు ఎంతో కృప చూపించున్నారు. ఈ బైబుల్ రీడింగ్ అనేది దేవుని కృప వలన మాత్రమే జరుగుతున్నదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.